ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు నేతితో అక్షింతలు చేసే విధానం చూపిస్తానండి. ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మరి ఈ చేత్తు ఇంకా చాలా విషయాలు చెబుతాను. మరి దేవుడికి సంబంధించినవి పచ్చగొప్పారం గురించి కానీ, అగరబత్తీల గురించి కానీ, ఆవు నెయ్యి గురించి కానీ అన్నీ క్లియర్గా చెబుతాను మీకు. చక్కగా చూడండి. మీకు అందరికీ ఉపయోగపడేవే. ఎందుకంటే తెలిసిన విషయం చెప్పటం చాలామందికి అవసరం అవుతుందండి. మేలు జరుగుతుంది. పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వారి కోసమేనండి తాపత్రయం. నేను చేసే విధానం మీకు నేను చెబుతాను, సరేనా? చక్కగా మరి ఈరోజైతే ఆవు నేతితో అక్షింతలు చేసే విధానం చూపిస్తానండి. మరి అయితే ఒకసారి గురువర్యులు ఏం చెప్పారంటే, గురువర్యులే కాదండి, పెద్దల వాళ్ళకు పూర్వం పెద్దలు కూడా చెప్పి ఉన్నారు. ఏమనంటే, ఈ బియ్యం గింజ ఉంది కదండి, ఇది మొక్కవిని ఉండకూడదట అక్షింతలకి. అందుకు నువ్వు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, చాట్లో బియ్యం వేసుకుని ముక్క ఇరగన గింజలు వేరుకుని, ఇన్ని గింజలు వేరుకుని అక్షింతలు చేసుకునేవారు. అప్పుడు ఆవు నేతితో అది చేసుకుంటామో నాకు తెలియదు కానండి, ఇవి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారండి. ఇది ఒక 20 సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్నాను ఇది. అయితే పూర్వం ఏం చేసేవారంటే అక్షింతలకి ఇలాగా ఈ ముక్క ఎరగన బియ్యం గింజలు ఏరుకునేవారు చాట్లో పోసుకుని. అవి అక్షింతలు చేసుకుని అయ్యే వాడుకునేవారు. మరి నీళ్లతో చేసుకుంటారు అక్షింతలు. నీళ్ళు పసుపు వేసి చేస్తారు కదా. ఆ అక్షింతలు ఈరోజు చేసామనుకోండి, ఈరోజే అయిపోవాలి. రేపుడికి ఉన్నాయనుకోండి, అది పూజలకి కానీ దేవుడి దగ్గర దేనికి సంబంధించి వాడకూడదు. ఇంకా ఎంట అయిపోయినట్టు, నిలవైపోయినట్టు. ఇప్పుడు మనం ఆవుని వేసి చేస్తాం కాబట్టి ఇవి అంటులేదు. ఇంకా సంవత్సరం అంతా చక్కగా మనం వాడుకోవచ్చు. పెద్ద పూజలకు కానీ, చిన్న పూజలకు కానీ, నిత్య పూజలకు కానీ. ఇది చూసారు కదా, ఇవి ఏంటి బాస్మతి బియ్యం అండి. ఇంక ఇందులో ముక్కలు అనేది ఉండదు కాబట్టి మరి సుగంధమైన బియ్యంతో అక్షింతలు చేస్తే కూడా దేవుడికి చాలా మంచిదని గురువర్యులు చెప్పారు. కాబట్టి నేను ఇవే వాడతానండి. మా పిల్లలు ప్రత్యేకంగా అమ్మాయి కానీ, అదండి ఆడపిల్లలు ఇద్దరు, బాబు కానీ బాస్మతి రైసు మంచి రైస్ కొనిస్తారు నాకు. ఎందుకండి ఇలా నేను అక్షింతలు చేసుకుంటానని తెలుసునండి. చక్కగా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. అక్షింతలు చేసి చూపిస్తానండి. ఇది పసుపు అండి, నెంబర్ 1. చక్కగా అంటే వద్దు రప్పించటం లేదండి. ఎంత నెంబర్ 1 అయినా ఇప్పటికి ఏమవుతుందంటే మరి ఇది అవుతుందండి, సరిపోతుందండి. పుచ్చు వచ్చేస్తుంది, ఒక పెంకు పురుగులాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు బాస్మతి రైస్ వేసాం కదా, అంటే మామూలు బియ్యం వేస్తే చిన్న బియ్యంలాగా ఉంటుందండి. నాకు అలవాటు అయిపోయింది. కానీ సుగంధం వస్తుంది కాబట్టి బాస్మతి రైస్ మంచి స్మెల్లో ఇదండి ఆవు నెయ్యి. చూసారు కదా, ఇది చక్కగా మా మేనవాళ్ళు అయిపోదులకు 1 కేజీ తీసుకొచ్చేస్తుందండి. అక్కడ అంటే లంక ప్రదేశం అన్నమాట. దానివల్ల ఆ అమ్మాయికి మంచి నెంబర్ 1 ఇంటి దగ్గర ఆవులు పాడి చేసేవాళ్ళు ఉంటారు. మరి పూజ చేసుకుంటానని నాకైతే చూసారా వేసాను కదా ఆవు నెయ్యి అని. చక్కగా నెంబర్ 1 నెయ్యి అదే అండి ఒరిజినల్ ఆవు పాలు తీసుకొస్తుంది అనమాట. ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తుంది చక్కగా. ఇది చూసారా, ఇప్పుడు ఇదిలా కలిపేసామనుకోండి, మరి సంవత్సరం అంతా వాడుకోవచ్చు. 2 గింజలు వేస్తే. నేను ఇలా చేసుకుని ఉంచుకుంటానండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మీరు అందరూ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక వారం కుదరకపోతే రెండో వారం కుదరకపోతే 3వ వారం కూడా ఇలా చేసుకోవచ్చు. 4 వారాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం ఈ వారం చేసుకోలేదని ఇబ్బంది పడవలసిన పని లేదండి. ఇలా కనుక అక్షింతలు చేసేసుకుని మీరు ఉంచుకున్నారనుకోండి, మరి మనకి ఇబ్బంది ఉండదు. అన్నీ ఆ రోజే చేసుకోవాలి అనేది ఉండదు. ఇప్పుడు అక్షింతల బాక్సు ఎలా సర్దుకున్నానో కూడా మీకు నేను చూపిస్తాను. అలా సర్దేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా మనం పూజ దగ్గర బాక్స్ పెట్టుకుంటే అందులోని చక్కగా 8-7 ఐటెం ఉంటాయి. చక్కగా అంటే గిన్నెలు ఉంటాయి కానీ ఐటెం ఎక్కువ ఉంటాయి. చూపిస్తాను మీకు. చక్కగా ఇలా కలిసిపోవాలండి. ఒకటి పొడిగాను ఒకటి పసుపుగాను ఉండకూడదు. చక్కగా అందంగా పచ్చ ముద్దలాగా కలిసిపోవాలన్నమాట. చక్కగా కలిసిపోయి కదా. ఇప్పుడు అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ అక్షింతలో ఇదిగోనండి బాక్సు చూసారా, ఈ బాక్స్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇలాగా నిండుగా పసుపు, కుంకుమ, చిల్లర పైసలు, అలానే ఇదిగోనండి గంధం. అంటే పూర్వం అయితే చెక్క నీళ్ళు వేసి ఒక రాడు మీద, అదేనండి సాన్ అంటారు అది,
అరగ తీసి గంధం తీసేవాళ్ళం. ఇదే గంధం గిన్నెలో మా అమ్మకి తీసి ఇచ్చేదాన్ని. ఈ గంధం గిన్నె మా అమ్మమ్మ ఇచ్చిందంట. చాలా బరువుగా ఉంటుందండి రాగిది. అయితే ఇప్పుడు గంధం పొడవులు వచ్చేస్తున్నాయి కదండి, ఉన్నది చెక్క ఉంది, సానా ఉంది, తీసే శక్తే లేదు. అయితే ఈ గంధం పొడవు వేసుకుని అప్పుడంటే మరి చెమ్మతో తీయాలి కాబట్టి ఇట్లా ఉండేది. ఇప్పుడు పొడవు కదా అనేసి పసుపు కుంకుమ ఎలా పూజ చేసుకుంటానో అలాగే గంధం కూడా గంధం సమప్రయామి అనేసి వేసేసుకుంటానండి. అందుకే ఇలా ఉంటుంది, నిత్యం చేసుకుంటాను కాబట్టి. ఇందులో పోకసెక్కలో అలానే పోకసెక్కలన్నీ కొంచెం దెబ్బతింటున్నాయి, పుచ్చొస్తున్నాయి అని చెప్పి లవంగాలు అవి వేసేసి ఉంచుతాను అనమాట. దేవుడి దగ్గర ముగ్గేసుకోనాకి ఇది పిండండి. మరి ఇదేమో చక్కగా నేను ఇంతకుముందే తయారు చేసుకుని రోజు చేసుకుంటాను కదా, ఇది మాట అండి. ఇందులో ఇదిగో చూసారు కదా, లవంగాలు చెక్క ఇవన్నీ వేసేసి ఉంచానమాట. ఎందుకంటే ఎంత బాగా మనం చేసుకున్నా పుచ్చు అనేది వచ్చేస్తుంది కదా, అందుకు. అయితే ఇప్పుడు ఇలాగ అవినీతితో చేసాం కాబట్టి ఇవి కూడా అవినీతితోటి చేశానండి. ఆయన పుచ్చు అయ్యి రావు, కాకపోతే ఏముంది మనం జాగ్రత్తగా ఉండాలని అలాగా వేసేస్తానమాట అండి. ఒక లవంగాలు, దాసిన చెక్క, మరి ఇలాచి, మరేమో ఘాట్ అయినవి ఏముంటే అవి వేస్తూ ఉంటానమాట అండి. చూసారా చక్కగా. ఇప్పుడు ఇలా వేసాను కదా ఏమండి, ఇప్పుడు ఇలా సర్దుకున్నామా మనం. ఇది పూజకి మాత్రమే వాడుకోవాలి. గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో చేసుకున్నా మనం పూజ దగ్గరికి మాత్రమే వాడుకోవాలండి. అంతేగాని ఇప్పుడు మనం పేరెంటాలను పిలిచాం కదా పూజ తాంబూలానికి, ఈ బాక్సులో కుంకుమ బొట్టు పెట్టకూడదు, ఈ బాక్సులో అక్షింతలు ఇవ్వకూడదు, ఈ బాక్సులో గంధం కానీ ఏమీ కూడా మనం ఇవి వాడకూడదు. ఈ దేవుడికి మాత్రమే పూజ దగ్గర కానీ మనం నిర్ణయించుకున్నాం కాబట్టి దేవుడి దగ్గర మాత్రమే వాడుకోవాలి. మనం ముత్తైదుకి ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలన్నప్పుడు పసుపు రాస్తాం, కాళ్ళకి ముఖానికి బొట్టు పెడతాం, చెక్కులకి గంధం పోతాం కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్లేట్లోని చక్కగా పసుపు వేసుకుని ఇలాగా ఇదిగోనండి ఇలా గిన్నెలో వేసుకుని ఇది కలిపేసుకుని ఉంచుకున్నారనుకో, వాళ్ళ కాళ్ళకి పసుపు రాయొచ్చు. ఇది గంధం నేను దేవుడికి బొట్లు పెట్టినాకే చక్కగా ఇందులో ప్రమిదలో కలుపుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది గంధం ఉంది కదా, వేరే గిన్నెలో వేసుకుని ఇది కొంచెం గంధం కలుపుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే అక్షంతలు గుర్తు ఉంటుంది కదా, ఆ గుర్తులో వేసుకుని పెట్టుకున్నారనుకో, అక్షంతలు గంధం మరేమో ఈ పసుపు కుంకుమ అన్ని 4 గిన్నెలు ఉంటాయి కాబట్టి అది వేరేగా బెత్తాయించి ఉంచుకోవాలి అక్షంతల గుర్తు. లేదంటే ఇలా ప్లేట్లోని ఈ పసుపు కదా కుంకుమ గంధము కూడా పెట్టేసుకుని ఉంచుకున్నారనుకో, అక్షంతలోను 4 గిన్నెలోను వాళ్ళ పేరెంటాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇందులో పసుపు కుంకుమ వాడుకోవాలి. వచ్చారు కదా ఆడావిడ పర్వాలేదనేసి దేవుడి కనుక తీసి వాడారనుకోండి, ఇవి అంటే ఉన్నట్టే లెక్క. ఇంకా మనసులు వాడినయే దేవుడికి వాడటం అనేది కరెక్ట్ కాదనుకోండి. అన్నీ నేను పర్వాలేదని చెబుతాను, కానీ కొన్ని మాత్రం కూడదని చెబుతానండి. అందుకు ఏదో కంగారులో తీసేసి పెట్టేస్తాం కదా బొట్టు, అలాంటప్పుడు అంటే అయినట్టే ఈ దేవుడికి పూజించకూడదు. అప్పుడు అంతకే మీకు వీలవ్వలేదనుకోండి, ఇది కొంచెం కుంకుమ మనం చేతిలోకి తీసుకుని పట్టుకెళ్ళి అప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి కనుమ కుంకుమ మనం గడప మీద వేసేయాలి తప్ప మళ్ళీ మిగిలిన కుంకుమ తెచ్చి కూడా వేయకూడదు. కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా దీంతో కొంచెం కుంకుమ తీసుకుని పట్టుకెళ్ళి బొట్టు పెట్టచ్చు. అలాగా అంటే ఇది ఒక నియమంగా పాటించుకోవాలి. దేవుడిది అనేది శ్రద్ధ భక్తులతో చేసుకోవాలని నేను చెబుతున్నానండి. చూసారా, నచ్చిందా? మరి ఇలాగా నేను సర్దుకున్నాను కదా. ఇప్పుడు ఇదే బాక్స్ మనం దేవుడి దగ్గర పెట్టుకుని కూర్చున్నా, లేదంటే మనం నిత్య పూజ అనుకోండి అలా పెట్టుకున్నాను అనుకోండి, నేను అక్కడ నుంచి లేవలసిన పని ఉండదండి. బెల్లం ముక్కలు కానీ, అగరబత్తీలు కానీ, ఒత్తులు కానీ అన్నీ అలాగా నా చేతి మీదకి పెట్టుకుంటాను అనమాట. ఇటొచ్చి పంచపాత్రలతో నీళ్లు కడిగేసుకున్న ఏకాత్రలు తెచ్చుకుని కూర్చుంటానండి. పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు అక్కడ పెట్టేసి కూర్చుంటే పూజ చేసేసుకున్నాక అన్నీ అందుసాపుడుగా పెట్టుకుంటాను నేను. అలా చేసుకోవాలి. ఇలా బాక్స్ చాలామంది సర్దుకోరని కాదు, ఇలా అక్షంతలు చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మరి నీళ్లతో చేసిన అక్షంతలు అయితే మనకి ఇంకా అంటే అయిపోయినట్టు. ఏ రోజు చేసేమో నీళ్లతో అక్షంతలు నీళ్ళు పసుపు వేసి కలిపేస్తారు కదా, ఆ రోజే వాడేసుకోవాలి. మిగిలినవి ఉంటే చెట్లకి వేసేస్తారు. ఇంకా పూజ దగ్గర వాడటానికి పని చేయదన్నమాట. అందుకును ఇలా చేసుకుంటే సంవత్సరం తర్వాత మిగిలిన కూడా వాడుకోవచ్చు. అలాగనమాట అండి, అందుకు చెబుతున్నాను. తర్వాత బాక్స్ అనేది ఇలా సర్దుకుంటారు కదా. మనం గుడికి వెళ్ళామనుకోండి, అయ్యో చిల్లర డబ్బులు మర్చిపోయినాయి అనుకుని అక్కర్లేదు. ఇలా కొన్ని డబ్బులు ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని ఉంచుకున్నాం అనుకో, కాయిన్లు కావాలన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. చక్కగా చూసారు కదా, నేనైతే ఇలా సర్దుకుంటాను.
మరి మీరు ఎలా సర్దుకుంటారో నాకు చెబుతారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి మరొక వీడియోలో మళ్ళీ చెబుతానండి. నేను పచ్చకర్పూరం గురించి, అగరబత్తీల గురించి, మరి ఆవునేతితో ఒత్తులు, గాను నూనెతో ఒత్తులు, మరి కొబ్బరి నూనెతో ఒత్తులు ఎలాగా రెడీ చేసి ఉంచుకుంటాననేది చెబుతాను. మరొక వీడియోలో చూడండి మరి.